ఓం గణానాహం త్వాం గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాజినేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇరవై 3/1/2025 గురువారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:39 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 5:49 మొదలవుతుంది. ఈరోజు తిథి పుష్యమాసం బహుళపక్ష నవమి మధ్యాహ్నం 3:18 వరకు. తదుపరి దశమి తిథి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 3:07 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం. ఈరోజు యోగం గండ యోగం తెల్లవారుజామున 3:52 వరకు. తదుపరి వృద్ధి యోగం. ఈరోజు కరణం గరజకరణం పగలు 2:52 వరకు. తదుపరి భద్రకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. పునః మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. ఈరోజు వర్జం ఉదయం 7:15 నుండి 9:01 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంకాలం 5:49 నుండి 7:35 వరకు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, ధనుస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి, కుంభరాశిలో శని శుక్రులు, మీనరాశిలో రాహువు. ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పర్యవేక్షిస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువారం నాడు చక్కనైనటువంటి గురువు యొక్క ఆలయాలకు వెళ్ళడం, ఆ యొక్క గురువు యొక్క ఆలయాలకు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితుల పాద నమస్కారం చేసి గురు పూజా మహోత్సవం చక్కగా పూజ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి శనగల్ని కేజింపావు శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల గురువు యొక్క అనుగ్రహం, గురుగ్రహం యొక్క అనుగ్రహం అధికంగా లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి గురుమంత్ర సాధన మంత్రంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఈ రోజు నుండి మొదలుపెట్టుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దత్త భగవానుడు గురువుగా ఉండి ఏదైనా సరే అపస్మార దోషాల నుండి, అపస్మారంగా ఉండే వ్యాధుల నుండి బయటపెట్టి ఎప్పుడూ కూడా మనల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది. అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ముడిపడి ఉంటుంది. అందుకే పితృదేవతలు అందరూ కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహంలోనే ఉంటారు. కాబట్టి దత్తుడి యొక్క పూజ చేసిన వాళ్ళకి పితృదేవతల అనుగ్రహం, వంశదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి గురువారం కూడా దత్త కవచాన్ని చదువుకోవడం, దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ చేసుకోవడం, అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి యొక్క ఆలయాల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క స్వామివారిని నమస్కారం చేసుకోవడం, అక్కడ పండితులకి సత్కార్యంగా చక్కగా గురుమంత్ర సాధనగా చక్కగా
వారు చెప్పింది వినడం ఇత్యాదివన్నీ కూడా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో పాటు ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా లభించి ఉత్తీర్ణత శాతాన్ని విద్యార్థులకి అలాగే లక్ష్మీ శాతాన్ని వ్యాపారస్తులకి అధికంగా ఇచ్చేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ గురువారం ప్రతి ఒక్కరూ కూడా గురుమంత్ర సాధన, గురువు యొక్క అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. అందరికీ శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి రాసుల యొక్క రాసుల ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో పుట్టినటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా విశేషమైనటువంటి శుభయోగాలు ఈ గురువారం లభిస్తున్నాయి. ఆ యొక్క గురువు యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండండి. నవమి కాబట్టి మీరు ఈ యొక్క మేషరాశి వారు షిరిడీ సాయినాథ స్వామి వారికి కోవా బిళ్ళల్ని నైవేద్యం పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ యొక్క తీపి పదార్థం, మధుర పదార్థమైనటువంటి పాలకి సంబంధించిన పదార్థం కోవా కావున ఆ కోవా బిళ్ళల్ని నైవేద్యం పెట్టి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి భక్తులకి మేషరాశి వారు పంచితే మీకు ఒక శుభం ఖచ్చితంగా వార్త రూపంలో వచ్చి శుభాన్ని ఇస్తుంది, మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి పుష్యబహుళ నవమి వృషభ రాశి వారికి కొన్ని జాగ్రత్తలను సూచిస్తోంది. అనారోగ్య సమస్యలను తీసుకుని వస్తుంది. కాకపోతే ఈ అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీకు తగినంత వైద్య సదుపాయం లభించి ఆరోగ్యవంతులుగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. వృషభ రాశి వారు మీరు ఏదైనా సరే పని చెయ్యాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుదేవతాలయానికి వెళ్ళి శనగల కేజింపావుని తీసుకుని వెళ్ళి ఆ కేజింపావు పచ్చి శనగల్ని తీసుకుని వెళ్ళి అక్కడ బ్రాహ్మణ పండితుడికి గురుదక్షిణ విధంగా ఇవ్వండి. దానివల్ల రాశిచక్రంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది. అలాగే వక్రస్తంభన వల్ల వచ్చేటువంటి దోషం కూడా పోతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉండి అనారోగ్య సమస్యకి ఈ యొక్క కుజుడు కారణం అవుతాడు. అందువల్ల మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కార్యసిద్ధి యోగం చాలా తక్కువగా ఉంది. అందువల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అందువల్ల మీరు చక్కనైనటువంటి గురుమంత్ర సాధన దగ్గరలో ఉన్నటువంటి గురుదేవతాలయాలకు వెళ్ళి కేజింపావు శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వండి. అలాగే బ్రాహ్మణ పండితులకి మిథున రాశి వారు ఒక గొడుగు, ఒక జత చెప్పులు కూడా ఈరోజు ఏమైనా అవకాశం ఉంటే సాయంగా గురుదక్షిణతో పాటు వారికి ఇవ్వండి. ఎందుకంటే బ్రాహ్మణ పండితులకి ఈరోజు మిథున రాశి వారు ఇచ్చేటువంటి చెప్పులు కానీ అంటే పాదరక్షలు కానీ అలాగే గొడుగు ఛత్రం కానీ ఇవ్వడం వల్ల అది దానంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితి మార్పు ఈ మిథున రాశి వారికి చాలా ఉపయుక్తం అవుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత అలాగే ఆ యొక్క ద్వాదశంలో ఉన్నటువంటి కుజుడి యొక్క తీవ్రత వల్ల కొన్ని స్వల్ప ఆటంక దోషం అనేది అధికంగా ఉంటుంది. ప్రతి పనిలోనే అవరోధాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం మీకు లభించడం కోసం మీకు ఏకాదశ స్థానంలో గురువు ఉన్నారు. అయినప్పటికీ అక్కడ అది వక్రించి ఉండడమే మీరు చేసుకున్నటువంటి దురదృష్టకరం. వక్రించి ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది. మామూలుగా ఏకాదశి గురుడు అంటే అద్వితీయ శుభయోగాలు ఉండాలి. కానీ
కర్కాటక రాశి వారికి గురుడు ఏకాదశంలో ఉండి వక్రించి ఉండడం వల్ల మనస్సుకి సంబంధించినటువంటి ప్రతి పనిలో వ్యవహారంలో కూడా మీకు అవుతుంది అనే ప్రతి పని కూడా వెనక్కి రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాని యొక్క విలువ తగ్గుతుంది. కావున గురుమంత్ర సాధన అధికంగా చేయండి. అద్వితీయమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అన్నింటా శుభ సంకేతాలు కూడా లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిగూఢమైనటువంటి శుభయోగాలు, నిగూఢమైనటువంటి శుభ పరిస్థితులు అన్నీ కూడా ఈ యొక్క గురువారం నాడు అధికంగా ఉంటాయి. అందువల్ల ప్రతి పనిలోని కూడా ఆలోచన అవసరం. ఆలోచన లేకుండా ఏ పని చేయవద్దు. ఒకప్పుడు మిమ్మల్ని పక్కనెట్టిన వాళ్ళు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అది ఎందుకు జరుగుతోంది, దానికి కారణం ఏంటనేటువంటి మూలాలు మీరు ఎక్కువగా చూసుకోండి. ఇంట్లో శుభ కార్యక్రమం అనేది ఖచ్చితంగా జరగబోతోంది సింహరాశి వారికి. ఇది చెప్పుకోదగ్గ శుభసూచకం. అందువల్ల ఇదంతా కూడా గ్రహస్థితి ప్రభావం కావున గురుమంత్ర సాధన అధికంగా చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి వారికి పెరుగన్నం అంటే దధ్యాన్నాన్ని నివేదన చేయండి. దత్తకవచం పారాయణం చేయండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో పుట్టినటువంటి కన్యారాశి వారందరికీ కూడా ఈ యొక్క గురువారం దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల దత్తకవచం అనేది అధికంగా చదవండి. ఈ దత్తాత్రేయుడి అనుగ్రహం అధికంగా ఉన్నటువంటి రాశుల్లో ప్రస్తుతం ఉన్న రాశి కన్యారాశి వారు మాత్రమే. అందువల్ల కన్యారాశి వారు గురుమంత్ర సాధన అధికంగా చేసుకుంటూ చక్కనైనటువంటి శుభయోగ్య పరంపర అవాప్తయ్యేలా చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి శుభ సంకేతాలు లభిస్తాయి. అన్నింట విషయవాంఛల్లో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకునేటువంటి ప్రతి సాధన కూడా క్రమబద్ధీకరణ జరుగుతుంది. కన్యారాశి వారికి చక్కనైనటువంటి శుభయోగాలు లభించడం కోసం దత్తాత్రేయ స్వామి ఆరాధన అధికంగా చేయండి. శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగ్య పరంపర అధికంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలోని కూడా ఈ యొక్క తులారాశి వారికి అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. కంగారు పడవద్దు. ప్రతి పనిలోనే ఒక్కసారి ఆలోచించి నిదానించి వ్యవహారం చేయండి. ఆలోచించి నిదానించి వ్యవహారం చేయడం అనేది ప్రస్తుతం తులారాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ప్రతి పనిలోని కూడా ఈ యొక్క తులారాశి వారికి సమయోజకత అధికంగా ఉండేటువంటి రోజులు వచ్చాయి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభపరంపర అవాప్తవ్వడం కోసం ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చక్కగా చేసుకోండి. ఆ దత్తుడి అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతారు. కేజీంపావు శనగల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వండి. అష్టమ గురు దోషం పోతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల వీరు అన్ని రకాలుగా కూడా వక్రించినప్పటికీ కూడా గురువు అక్కడే సప్తమ స్థానంలోనే ఉండడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడ్డారు. కావున కానీ అష్టమకుజుడు, ద్వాదశ చంద్రుడు, ఆ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. కావున దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయండి. దత్తకవచం, దత్తమాలా మంత్రాన్ని అధికంగా పారాయణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూలమంత్ర సాధన చేయండి. అలాగే కేజింపో శనగల్ని దక్షిణతో సహా
బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వండి, అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా ఇన్నాళ్ళు చీకటిలో నడిచేటటువంటి మీ యొక్క జీవితం వెలుగులోకి వెళ్తోంది. ఈ వెలుగు భారీగా ఉంటుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి శక్తివంతమైనటువంటి శక్తిగా ఎదగబోతున్నారు ధనుస్సు రాశి వారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. అందువల్ల వివాహాది శుభ కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే శుభప్రదమైన సంబంధాలు కుదురుతాయి. ఎందుకు సరైనటువంటి నిర్ణయం అంటే అర్ధాష్టమ రాహువు మాయనిస్తుంది. ఇది మాత్రం జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రహం గురించి చెప్పాలంటే అర్ధాష్టమ స్థానంలో ఉన్న రాహుగ్రహణ ప్రభావం వల్లే ఇబ్బంది ఉంది. అందువల్ల దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ధనుస్సు రాశి వారు చేసుకుంటూ, దత్తమాలామంత్ర పారాయణ చేసుకుంటూ, షిరిడీ సాయినాథ స్వామి వారి గుళ్ళో, ఆ గురువుగారి గుళ్ళో చక్కగా మీరు ఒక 2 కేజీలు పాలకోవా కొని స్వామికి నివేదన చేసి భక్తులకు పంచిపెట్టి నోరు తీపి చేయడం వల్ల మీ ధనుస్సు రాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా మీకు అద్భుతమైనటువంటి ఒక రాజయోగం తలుపు తొడుతుంది. లక్ష్మీదేవత రూపంలో ఆకస్మిక ధనలాభం ఉన్నది ఈ గురువారం నాడు. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా స్వామి అనుగ్రహం అధికంగా ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండాలి, గురువు యొక్క దృష్టి ఉన్నప్పుడు అన్నప్పుడు మీరు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి. స్వామివారికి పెరుగన్నం దధ్యాన్నం మహానివేదన చేయండి. సాయంకాలం ఇక్కడ షిరిడీ సాయినాథుడి గుళ్ళో చక్కగా సాయంకాలం హారతి ఉంటుంది. ఆ హారతికి వెళ్ళి ఆ షిరిడీ సాయినాథుడు ఆలయంలో చక్కగా కోవా బిళ్ళల్ని మీరు పంచిపెట్టండి. దానివల్ల మీకు స్వామి నివేదన పంచిపెట్టడం వల్ల గురువు యొక్క సేవ చేసిన ఫలితం మీకు అన్ని రకాల శుభాన్ని ఇస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులకి ఈ గురువారం నాడు మీరు చేయవలసినటువంటి ఆరాధన నవగ్రహ దేవతల యొక్క ఆరాధన. నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఆ యొక్క గురువు యొక్క అష్టోత్తర శతనామావళితో గురుగ్రహ పూజ చేసిన తర్వాత అక్కడ ఆ యొక్క గురుగ్రహం దగ్గర కేజింపో శనగల్ని దక్షిణతో సహా అక్కడ పెట్టి బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం తీసుకుని చక్కనైనటువంటి పసుపు రంగు వస్త్రాన్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఇవ్వడం వల్ల మీకు ఆ యొక్క శివానుగ్రహంతో పాటు గురువు యొక్క అనుగ్రహం లభించి మీరు చేసే ప్రతి పనిలోనే వచ్చే అవరోధాలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు, ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి స్థితి ఆ యొక్క గ్రహం వల్ల ఏర్పడుతుంది. ఆ యొక్క కుంభరాశి వారు చెప్పిన పరిహారం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి మీనరాశి వారికి అనారోగ్య సమస్య ఈ రోజు నుండి అధికంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. ప్రతి పనిలోనే కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం మీనరాశి వారికి. అందులోని కొంత మతిమరుపు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎక్కడో మీకు విలువైన వస్తువులు పెట్టి మర్చిపోయానే అనేటువంటి బాధ కూడా ఉంటుంది. ఇదంతా గ్రహస్థితి ప్రభావం కావున ప్రతి ఒక్క మీనరాశి వారు కూడా జాగ్రత్త వహిస్తూ జాగరూకతతో, అంటే ఏ పని చేసినా అలర్ట్గా ఉంటూ వ్యవహారం చేసుకోండి, మీకు అన్నింట శుభం జరుగుతుంది. ఈ గురుదేవత ఆలయానికి వెళ్ళి, అంటే షిరిడీ సాయినాథుడి ఆలయానికి వెళ్ళి చక్కగా కోవా బిళ్ళల్ని మహానివేదనగా చేసి చక్కగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టండి, మీకు అన్నింట శుభం చేకూరుతుంది. ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు విన్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు.
సాయీశ్వరాయ విద్మహే షిరిడివాసాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాతు. షిరిడి గ్రామంలో వెలిసినటువంటి ఆ యొక్క సాయినాథుడి యొక్క జన్మ చరిత్రని, సాయి సచ్చరిత్రని గురువారం నాడు మొదలుపెట్టి ప్రతి నిత్యము కూడా ఎంతో కొంత పారాయణ చేయడం వల్ల ఆ యొక్క సాయినాథుడి యొక్క అనుగ్రహం అధికంగా లభించేటువంటి స్థితి ప్రతి ఒక్కరికి కూడా స్వయంభువుగా చక్కగా వారి యొక్క అనుభవంలో తెలుసుకున్న ఉన్నారు. షిరిడి సాయినాథుడి యొక్క ఏకాదశ సూత్రాల్లో ఒక సూత్రం ఉంటుంది. మీకు ఎంత కష్టం వచ్చినా ఆ భారం నా మీద వెయ్యండి, నేను భరిస్తాను అని. గురువు ఎప్పుడూ కూడా తన యొక్క కష్టాన్ని తన బిడ్డలకి శిష్యులకి ఇవ్వరు. అంటే ఎప్పుడైనా సరే ఆ యొక్క గురువుని గుడ్డిగా నమ్మి వెళ్తున్నటువంటి వాళ్ళకి కష్టాలు అనేవి ఎప్పుడూ రావు. అందువల్ల గురువారం నాడు, ప్రతి గురువారం నాడు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువుకి ఆ గురుగ్రహ స్తోత్రపారాయణ చదవడం, అలాగే మనకి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి అవధూత గురువు, అటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, దత్త చరిత్ర చదవడం, గురు చరిత్ర చదవడం, ఇలాగ చరిత్రలు చదవడం వల్ల అక్కడ ఉండేటువంటి లీలా వినోదం అనేది మనకు తెలిసి గురువు యొక్క పాఠ్యం కూడా మన ఆశీర్వచనం కింద మన జీవితం మీద అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గురుదేవతాలయాలు సందర్శించడం, గురుమంత్ర సాధన విధంగా బ్రాహ్మణ పండితులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం ఇత్యాదివన్నీ చేయండి, మీకు అంతా శుభం చేకూరుతుంది. ఈ విధంగా నేటి బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు శుక్రవారం సాక్షాత్తు పరమేశ్వరి అయినటువంటి ఆ యొక్క అమ్మవారి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని మనసావాచ కోరుకుంటూ రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.